ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. అలాగే ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చే టైమింగ్స్ అనేవి మార్చారండి. సో దాని గురించి కూడా తెలుసుకుందాము. అలాగే దివ్యదర్శనం టోకన్లు అనేవి ఎక్కడ ఇస్తున్నారు, ఏ టైంకి ఇస్తున్నారు అనే విషయం కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. కొంతమంది యూట్యూబర్లు నిన్న శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అయితే దారుణంగా వీడియోలు అయితే తీశారండి. సో దానికి సంబంధించింది అయితే ఇప్పుడు చూద్దామండి. సో వీడియోలు ప్రాంక్ వీడియోలు చేయడం వల్ల భక్తులు ఎలా ఇబ్బందికి గురయ్యారు అనే విషయం అయితే ఇప్పుడు చూద్దాము. తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తీసిన ప్రాంక్ వీడియో హేయమైన చర్య అని టీటీడీ తీవ్రంగా ఖండించింది. వివరాల్లోకి వెళ్తే నారాయణగిరి షెడ్స్లోని క్యూలో వెళ్తూ మరో కంపార్ట్మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియోని రూపొందించగా కంపార్ట్మెంట్లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్ట్మెంట్ నుంచి వెక్కిలిగా నవ్వుతూ పరుగులు పెట్టే ఆ యూట్యూబర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా తమిళనాట వైరల్ అయింది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తుల నుండి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. నిత్యం భక్తుల గోవిందనామాలతో మారుమ్రోగే తిరుమల కంపార్ట్మెంట్లో వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకతాయిలు చేసిన ఆ వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ అయితే హెచ్చరించింది. సో నిన్నైతే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిన కొంతమంది తమిళ యూట్యూబర్లు అయితే ప్రాంక్ వీడియో అయితే తీశారండి. సో మనము షెడ్స్లో నారాయణగిరి షెడ్స్లలో క్యూలలో వెళ్తూ ఉంటాం కదా కంపార్ట్మెంట్లో. సో కంపార్ట్మెంట్లో తాళాలు తీసేలాగే అది టీటీడీ ఉద్యోగిలాగే కొంతమంది అయితే తీసేలాగే వచ్చి ప్రాంక్ వీడియో అయితే తీశారండి. సో అప్పుడు అక్కడ ఉండే భక్తులందరూ ఒక్కసారిగా లేయంగానే వీళ్ళు వెక్కిలిగా నవ్వుతూ అయితే బయటికి వెళ్ళిపోయారు. సో ఇది ఒక ఆటలాగా చేసుకుంటూ ఉన్నారండి. సో దానికి సంబంధించి అయితే టీటీడీ తీవ్రంగా అయితే ఖండిస్తుందండి. కఠినమైన చర్యలు తీసుకుంటాము అని కూడా హెచ్చరించింది. ఇప్పుడు మనము ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఎక్కడ ఇస్తున్నారు అనేసి అయితే చూద్దామండి. సో ఎస్ఎస్డి టోకన్స్ అయితే మనకు 3 ప్లేసులలో తిరుపతిలో అయితే ఇచ్చేవాళ్ళండి. సో అది బస్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉండే విష్ణు నివాసం, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉండే గోవిందరాజ స్వామివారి సత్రాలు. సో ఈ 3 ప్లేసులలో అయితే మనకు ప్రొవైడ్ చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడైతే మనకు గోవిందరాజ స్వామివారి సత్రాల్లో అయితే ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదండి. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి ఎస్ఎస్డి టోకన్స్ అనేవి గోవిందరాజ స్వామివారి సత్రాల్లో ఇవ్వట్లేదు. మనకైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉండే విష్ణు నివాసం, అలాగే బస్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లో ఈ 2 ప్లేస్లో ఇస్తున్నారు. అలాగే మనకి అలిపిరికి దగ్గరగా ఉండే భూదేవి కాంప్లెక్స్లో అయితే టోకన్స్ ఇచ్చేవాళ్ళు కదండి. సో దాన్ని కూడా ఎస్ఎస్డి టోకన్స్ కింద కౌంట్ చేశారండి. సో ఇప్పుడు మనకైతే 3 ప్లేసులు మనకి ఇప్పుడు ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చే ప్లేసెస్ వచ్చేసి భూదేవి కాంప్లెక్స్ అండి, అలిపిరి దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్, అలాగే శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం. సో ఈ 3 ప్లేసులలో మనకైతే టోకన్స్ అనేవి ఇస్తూ ఉన్నారండి. సో బస్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లో అయితే మనకు ఎర్లీ మార్నింగ్ 2 గంటల నుంచి అయితే టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారండి. మనకు కౌంటర్స్ ఓపెన్ అయ్యేవి 3 గంటలకి. సో 2 గంటల నుంచి టోకన్స్ అనేవి ఇచ్చేస్తారండి. సో క్యూలో 2 గంటలకు ముందు నుంచే కూడా నిలబడి ఉంటారండి భక్తులైతే మాత్రం. ఇంకా వీకెండ్ డేస్లో మాత్రం ఇంకా ముందు నుంచే రాత్రంతా కూడా క్యూ లైన్లో ముందుగానే నిలబడి ఉంటారండి. కౌంటర్స్ ఓపెన్ అయ్యే మనకు వచ్చేసి 3 గంటల నుంచి కౌంటర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో ఎవరి టోకన్స్ తీసుకోవాలి అనుకుంటే ఎంతమంది తీసుకోవాలో అంతమంది క్యూ లైన్లో నిలబడాలండి. క్యూ లైన్లో నిలబడే టోకన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా ఒకరే తీసుకుంటాము అంటే అలా కుదరదండి. సో ఎవరికి కావాలో వాళ్ళు కంపల్సరీ క్యూ లైన్లో నిలబడి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలకైతే టోకన్స్ ఏమీ అవసరం లేదండి. సో అలాగే వెళ్ళొచ్చు, అలో చేస్తారు. సో దానికి పైబడిన వాళ్ళకి మాత్రమే టోకన్స్ తీసుకోవాలి. ఈ టోకన్స్ తీసుకోవడానికి ఏం ఐడి ప్రూఫ్ కావాలంటే ఆధార్ కార్డ్ అండి. సో తప్పకుండా ఆధార్ కార్డు ఉంటేనే టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారండి. సో మనం ఈ టోకన్స్ తీసుకున్నామంటే ఆ రోజుటి దర్శనం కోసం మాత్రమే ఇస్తారండి. సో ఆ టోకన్స్ తీసుకొని రేపు లేదా ఇంకో రోజు వెళ్దాము అనుకుంటే అలా కుదరదు. సో మనకి అక్కడే టైమింగ్ అనేది మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి దీన్నే టైమ్ స్లాట్ టోకన్స్ అని కూడా అంటారండి. సో మనకి ఆ టైం అనేది మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి ఆ టైమింగ్ తీసుకునే
వెళ్ళాము అంటే మనకి ఈజీగా దర్శనం అనేది అయిపోతుందండి. ఎలాంటి టోకన్స్ లేకోకుండా సర్వదా అన్ని టికెట్స్ బుక్ అయిపోయి ఆన్లైన్లో ధర్మదర్శనం కోసం వెళ్ళాలి అనుకుంటారు కదా. సో ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రం ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. సో మనం ఇక్కడ SSD టోకన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అక్కడ ఎలాంటి అమౌంట్ అనేది పే చేయబడలేదు కాబట్టి మనం అక్కడ ఉండి ఆధార్ కార్డు చూపించి మనం అనేది టోకన్స్ తీసుకున్నామంటే, అంటే కొంచెం ముందుగా వెళ్ళాలి కాబట్టి భక్తులు ఎక్కువ మంది ఉంటారు కదా. సో ముందుగా వెళ్ళి టోకన్స్ తీసుకున్నామంటే మనకు ధర్మదర్శనానికి అయితే 20 గంటలకు పైనే పడుతుంది కాబట్టి మనం ఈ SSD టోకన్స్ తీసుకున్నామంటే మ్యాక్సిమం 6 to 7 అవర్స్లో మనకి దర్శనం అయితే అయిపోతుందండి. అలాగే విష్ణు నివాసంలోనూ అండి 3 గంటల నుంచి టోకన్స్ ఇష్యూ చేస్తారు కాబట్టి అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. మనం తొందరగా వెళ్ళాము అంటే టోకన్స్ తీసుకొని మనమైతే అక్కడ మన కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకొని మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చండి. సో ఇవ్వండి మనకు శ్రీనివాసం కాంప్లెక్స్లోనూ విష్ణు నివాసంలోనూ ఇస్తారండి. గోవిందరాజ స్వామి వారి సత్రాలు అయితే ప్రెసెంట్ ఇవ్వట్లేదు. మనం ఇక్కడ ఆడిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర టోకన్స్ తీసుకొని అయితే వెళ్ళొచ్చండి. సో ఈ 3 ప్లేసులలో అయితే మనకి ఇప్పుడు SSD టోకన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ఇకపోతే మనము దివ్యదర్శనం టోకన్లు అండి. సో ఈ దివ్యదర్శనం టోకన్స్ వచ్చేసి మనకు కాలినడకన మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకు ఇస్తున్నారు. సో అది వచ్చి శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రమే ఈ దివ్యదర్శనం టోకన్ అనేది ఇస్తూ ఉన్నారండి. సో దివ్యదర్శనం టోకన్లో మనము టోకన్స్ తీసుకున్నాము అంటే అక్కడ 1200వ మెట్టు వద్ద తప్పకుండా స్కానింగ్ చేసుకొని వెళ్ళాలండి. సో ఒకవేళ మనము స్కానింగ్ చేసుకోకుండా వెళ్తే మాత్రం మనల్ని ఆ క్యూ లైన్లో అలో చేయరు. కాబట్టి మనము శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే భక్తులైతే మనకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అయితే మనకు టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తారండి. సో కాబట్టి మనము ఉదయం 6 గంటలు అంటే 5 గంటలకంతా అక్కడ చేరుకున్నామంటే 5:30 నుంచి మనల్ని లోపలికి అలో చేస్తారండి క్యూ లైన్ల దగ్గర నిలబడడానికి. సో మనం క్యూ లైన్లో నిలబడ్డామంటే కరెక్ట్గా 6 o'clockకి కౌంటర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మనం టోకన్స్ తీసుకొని వెళ్ళాము అంటే మెట్ల మార్గం గుండానే వెళ్ళాలండి టోకన్స్ తీసుకున్నాక. సో అక్కడ వెళ్ళామంటే 1200 మెట్టు వద్ద తప్పకుండా స్కానింగ్ చేసుకోవాలి. సో అక్కడ మనం స్కానింగ్ చేసుకొని వెళ్తే మనం క్యూ లైన్లో కంపార్ట్మెంట్స్ అక్కడ వెళ్ళేటప్పుడు ఈ టోకన్స్ అనేవి స్కానింగ్ చేసుకుంటాం కాబట్టి ఆ దివ్యదర్శనం టోకన్ లైన్లో మనల్ని అయితే అలో చేస్తారు. సో మనకైతే ఈజీగా 3 to 4 అవర్స్లో దర్శనం అయితే అయిపోతుందండి దివ్యదర్శనం టోకన్స్ తీసుకున్నాము అంటే. సో ఇవి వచ్చేసి మనకు టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే చిన్నపిల్లలండి. సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళని అలో చేస్తారు. ఆ తర్వాత వస్తే చిన్నపిల్లలు ఉండే వాళ్ళని అంటే 12 సంవత్సరాల లోపే పిల్లల్ని అలో చేయరు. కాబట్టి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వెళ్ళాలి అనుకుంటే ఆ టైమింగ్స్లో చిన్నపిల్లలు ఉండేవాళ్ళు వెళ్ళాల్సి ఉంటుందండి. సో మనకి ఇక్కడ శ్రీవారి మెట్ల మార్గం 5:30కంతా అంటే 6 గంటల లోపు వెళ్ళాలండి సాయంత్రము, లేదంటే క్లోజ్ చేసేస్తారు కాబట్టి టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. టోకన్స్ తీసుకోవడానికి మాత్రం మనం ఎర్లీ మార్నింగ్తోనే వెళ్ళాలండి. సో టోకన్స్ తీసుకోవడానికి ఎర్లీ మార్నింగ్తో వెళ్తేనే ఆ రోజుటి కోటా బేస్ చేసుకొని అంటే ఎవ్రీడే 5,000 to 6,000 టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారు కాబట్టి మనం ఆ టోకన్స్ తీసుకోవడానికి ముందుగా వెళ్ళామంటే క్యూ లైన్లో సో అక్కడ తీసుకొని ఎంత రద్దీగా ఉంది అని చెప్పి భయపడాల్సిన పని లేదండి. ఎక్కువ మందే వస్తారు కానీ మనకు 5,000 to 6,000 కాబట్టి మనం తొందరగా వెళ్ళామంటే క్యూ లైన్లో నిలబడి ఓపిక్గా టోకన్స్ తీసుకొని వెళ్ళామంటే తొందరగా మనకి దర్శనం అయితే అయిపోతుందండి. ఇవి SSD టోకన్స్ గురించి, అలాగే దివ్యదర్శనం టోకన్ల గురించి అండి. ఇంతేనండి ఈ రోజుటి న్యూస్ అయితే, లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.